పరమార్థ ఎట్లా చేయాలా శాస్త్ర చెప్తుంది, పురాణ చెప్తుంది. అది న్యాయ ప్రమాणे जर మేము భగవద్ నామస్మరణ చేస్తే भगवान परमात्मा दूरम లేదు, మన దగ్గరనే ఉన్నాడు. तुझं पाशी आहे परी तू जागा चुकला असे. భగవాన్ పరమాత్మ మన దగ్గరనే ఉన్నాయి. తన ఉన్నాయని మాట్లాడుతున్నాం, తన ఉన్నాయని తింటున్నాం, తన ఉన్నాయని నిద్రపోతున్నాం, తన ఉన్నాయని అన్ని చేస్తున్నాం. అని తన ఈడికెళ్ళిపోతే మా మాట సమజ్ కాకొచ్చింది. మరి ఏమనకొచ్చిండ్రు? బండిలో ట్యూషన్లు పెట్టాలి పడుతుంది. మనం ఆలోచన చేసుకుని బాపు, నేను ఎక్కువ మాట్లాడ కానీ సతత్ మాట్లాడట్లే ఉంది. హైదరాబాద్లో పోగల ఇవిడ ఆడ కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకొని मला आपलं शेंदूल వచ్చిన शेंदूलकी आपण तुम्हाला दिकर వచ్చిన कारण एकच सकाळच्या पाया माझे दंडवर मी కాళ్ళ మీద పడి చెప్తున్నా బాపు, నిర్మల్ చిత్త చేసుకోండి, చిత్త అశుద్ధ ఉంచుకోండి. అహంకారి షడివికార నుంచి జర దూరంగా. ఈ షడివికార మనకు దూరం పోనికి కేవలం एकच साधन आहे, మాట साधू మాట మీద विश्वास आणि भगवान नामस्मरण विश्वास करते. ఈ అన్నిటికీ आपण तो వదిలేది आणि पूर्वजन्म पाप परिहार అవుతుంది आणि समाधान अवस्था होते. आणि झाले समाधान पायी विसावले म्हणून महाराज అంటున్నాడు. మరి ఇప్పుడు ఆరతి అనేటప్పుడు అంటారు झाले समाधान आता उठावेशे म्हणा. रोज అంటుంది కదా ఎప్పుడు आता उठावेशे म्हणा. येत नाही నారాయణ. నారాయణ అంటే ఈ నారాయణ కాదు, మహారాజ్ అంటాడు బాపు. నారాయణ కేవలం ఇట కడుపల నారాయణ కూడా ఉన్నాడు. ఏ పని వీళ్ళు పుణ్యవాన్ తండ్రి మంచి పేరు పెట్టిండు, వీళ్ళకి పేరు మంచి పెట్టిండ్రు. ఆ పేరు ఉపయోగం వాళ్ళు చేసుకున్నారు. మా పేరు ఏం పెట్టినే ఆ పేరుతోని మనం ఏం చేయాలా అది వాళ్ళు ఉపయోగం చేస్తే వాళ్ళు కూడా జన్మ కృత కళ్యాణం అవుతుంది. म्हणून महाराज అంటాడు నాయన కేవలం వినోదు బాగా విడిచిపెట్టుండి पण मला जन्म రావడం సాధ్యం లేదు. संत पूजाने श्रेष्ठ पूजा भगवान महापूजा जैसे पुण्य. एक संत एक वारकरी किंवा एक ఆకలితోని వ్యాకులై మన ఇంటికి వచ్చినాక అతనికి తినే పెడితే కూడా భగవాన్ పరమాత్మకు నివేద్యం పెట్టింది పుణ్యం మనకు ప్రాప్తి అయిపోయినా. पण అతనికి ఉపాసం పెడుతున్నాం అని దేవునికి పోలీలు పెడుతున్నాం. ఏమో కాదు నాయన.